హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఇప్పుడే 'గిర్' మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ టైటిల్ ఎందుకు ఇలా పెట్టారో నాకైతే తెలీదండి. ఈ మూవీలో అయితే కంటెంట్ ఏమీ లేదు. ఈ మూవీ 2 అవర్స్ రన్ టైమ్‌తో ఆల్రెడీ థియేటర్స్‌లో మలయాళంలో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయిందండి. ఇప్పుడు తెలుగులో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ చూసాక నా ఎక్స్‌పీరియన్స్ చెప్పాలంటే ఎప్పుడు అయిపోతుందిరా మూవీ అనిపించిందండి. ఫుల్ బోరింగ్ నేరేషన్స్‌తో ఫ్లాట్‌గా మూవీ అంతా వెళ్ళిపోతూ ఉంటుంది. మెయిన్ పాయింట్ బాగున్నా కానీ ఎగ్జిక్యూషన్, ప్రెజెంటేషన్ బాగోపోవడం వల్ల ఈ మూవీ అయితే ఫెయిల్ అయిందండి. ఇక సింహంతో ఏదో కామెడీ ట్రై చేద్దాం అనుకున్నారు కానీ అదైతే లాస్ట్‌కి పిల్లిలా మారిందండి. ఇంక ఈ మూవీ అయితే చిన్న పిల్లలకి నచ్చే అవకాశం ఉందండి. అది కూడా సింహం సీన్స్ కోసం మాత్రమే. ఇంక ఈ మూవీలో అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఫ్యామిలీ అంతా చూసేయొచ్చు. ఈ మూవీ బేసిక్ స్టోరీలో ఏంటంటే హీరోకి ఎలా అయినా పెళ్లి చేసుకోవాలని ఉంటుంది. బట్ హీరోయిన్ మాత్రం రాదు. అలా తాగిన మైకంలో సింహం బోన్‌లోకి అయితే వెళ్ళిపోతారు మన హీరో. సో ఏ సిచ్యువేషన్‌లో ఆయన అలా వెళ్లారు, వెళ్ళిన తర్వాత ఏం జరిగింది ఇదంతా తెలియాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సిందే. ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే హీరో కానీ సపోర్టింగ్ రోల్ చేసిన ఆయన గాని పర్ఫార్మెన్స్ అయితే ఎరగదీసి పడేశారని చెప్పాలండి. ఇక మిగిలిన వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా పర్లేదు అనిపించింది. అండ్ సింహంకి పెట్టిన వీఎఫ్ఎక్స్ కొంతవరకు పర్లేదు. కిమ్ములో నెగిటివ్స్ విషయానికి వస్తే రొటీన్ అప్రోచ్ అని చెప్పాలండి. ఇక లవ్ సీన్స్ అండ్ ఎమోషనల్ కనెక్ట్ లేని ఎమోషనల్ సీన్స్ ఆర్టిఫిషియల్‌గా ఇవన్నీ పెట్టి పడేశారు. సో, ఆ మూవీలో ఉన్న ఒక్క పాయింట్ వచ్చేసి సింహం దగ్గరికి హీరో వెళ్ళటం, అక్కడ జరిగే ఫన్నీ మూవ్‌మెంట్స్ ఇవన్నీ క్యాప్చర్ చేయకుండా ఏది పడితే అది తీసేశారండి. సో, ప్రెజెంటేషన్ అయితే కంప్లీట్‌గా ఫెయిల్ అయిందని చెప్పాలి. ఇంకా లాస్ట్‌లో ఏదో కామెడీ జనరేట్ చేసినట్టు ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్ అవ్వడరా అన్నట్టుగా ఏదో సాంగ్ కూడా వేశారండి. అండ్ సినిమా అయితే ఇంకా 20 మినిట్స్ ముందు ఉండగానే సినిమా అయితే అయిపోయిందండి. నాకైతే అర్థం కాలేదు. ఏంటి టైటిల్సా? లేకపోతే రోలింగ్ టైటిల్సా? ఏంట్రా అనిపించింది. ఒక మూవీ టేకప్ కూడా స్టార్టింగ్ ఒక 10 మినిట్స్‌లో లేపేయొచ్చండి. కావాలని 25 మినిట్స్ డ్రాగ్ చేసినట్టు నాకు అనిపించింది. సో, ఫైనల్‌గా ఈ మూవీకి మనం ఇచ్చే వర్డిక్ట్ ఏంటంటే ఒక రాడ్ మూవీ చూద్దాము, పక్కాగా మనం సవాల్ ఇసురుదాం అనుకుంటే మాత్రం ఈ మూవీని ట్రై చేయండండి. నాకైతే ఈ మూవీ నచ్చలేదండి. ఇది కంప్లీట్‌లీ నా ఒపీనియన్ మాత్రమే. మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో కామెంట్‌లో షేర్ చేసుకోండి. వీడియోతో లైక్ చేయండి, షేర్ చేయండి. వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.